నమస్తే, వెల్కమ్ టు నిఘా న్యూస్. నరసింహ కన్స్ట్రక్షన్స్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పోతిన నరసింహ నాయుడు పుట్టినరోజు వేడుకలు నిలుపుదల మీదులపురి ఉడా కాలనీ క్యారెట్ లైన్ గోల్డ్ షాప్ దగ్గర అంగరంగ వైభవంగా అభిమానుల మధ్యలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పోతిన నరసింహ నాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారిని ఆశీర్వదించారు. आयुवारोग्य पुत्र पुत्र वंशाभिष्ठेभेन्द्रिः आयुष्येभेन्द्रिः श्रुतिदश्यतिः Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. That's right. చిన్నబాలుడు కేక్ కట్ చేస్తున్నారు. శ్రీమతి గారు కేక్ తినిపిస్తున్నారు. తల్లి గారి కేక్ తినిపిస్తున్నారు నరసింహనాయుడు గారికి. ఈ కార్యక్రమం అనంతరం కేక్ కట్ చేసిన తర్వాత మహిళలకు చీరలు పంపిణీ జరుగుతుంది. నరసింహనాయుడు గారి చేతుల మీద చీరలు పంపిణీ జరుగుతుంది. మగూరి వెంకటరావు గారు పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వానరాజి వెంకట గారు దీవించవలసింది కాదు. అలాగే బాల సంరక్షణ కేంద్రాలు కావచ్చు, అందులో పాఠశాల కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వారికి పండ్లు అందించడం జరుగుతుంది. తదుపరి సాగనం జరిగింది. తదనంతరం అలాగే పిల్లపాలెంలో పరశురాం గురుస్వామి గారి నరసింహనాయుడు గారిని ఆశ్రయిస్తున్నారు. ఆయన ఆరోగ్యాలు కలగాలని, ఊరేళ్ళు ఉండాలని ఆశ్రయించుకొని మరీ కోరుతున్నాం. నరసింహనాయుడు గారు జనసేన నాయకులు నరసింహనాయుడు గారిని ఆశీర్వదిస్తున్నారు. ఆశీర్వదిస్తున్నారు. అందరూ కూడా నరసింహనాయుడుతో గ్రూపుతో నరసింహనాయుడు గారిని సన్మానిస్తూ ఆశీర్వదిస్తూ ఒక ఫోటో దిగుతున్నారు. అలాగే రామాలయం కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా ఆయన ఆశీర్వదించి ఎంతో ఆరోగ్యాలతో ఉండాలని నరసింహనాయుడు గారికి పిల్ల వెంకటరావు గారు స్వీట్ తినిపిస్తున్నారు. పెద్దబాబు పంచడం జరుగుతుంది. స్టెప్ ఉంది కదా, చూడండి. స్మైల్ స్మైల్ స్మైల్.
ఈరోజు మా పోతిన నరసింహనాయుడు గారు 50వ సంవత్సరం జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. కానీ ఈ జన్మదిన కార్యక్రమాలు చాలామంది హోటల్లో 5 స్టార్ హోటల్స్లో ఎక్కడో రీసెర్చ్లో జరుపుకుంటారు. కానీ మా నరసింహనాయుడు పేద ప్రజలకి 3 పూట్ల అన్నం పెట్టి ప్రజలందరికీ కూడా కట్టుకోవడానికి బట్టలు, వాళ్ళకి బియ్యాలు, నెలవేర్చాలు కూడా ఇచ్చి పేద ప్రజలందరినీ కూడా ఆదుకునేటట్టు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఇంకేదంటే వాళ్ళ తాతల కాడి నుంచి తండ్రి కాడి నుంచి కానీ కూడా ప్రజలతో పేద ప్రజలతో ఉంటూ వాళ్ళకి సహసహకారం ఇస్తూ వాళ్ళకి 3 పూటలు కూడా తిండి పెట్టి ఈరోజు భగవంతుడు ఈ స్టేజ్కి తీసుకొచ్చాడు. అదే రీతిలో తాతగారి పేరు తండ్రి గారి పేరు నిలబెడుతూ మా నరసింహనాయుడు గారు కూడా పేద ప్రజల మధ్యలో ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మా అందరికీ కూడా ఎంతో శుభ సందర్భంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉన్నది. అండి పోతిన నరసింహనాయుడు అనే మా తమ్ముడు, మా సోదరుడు, ఆ పోతిన నరసింహనాయుడు మనవడు ఆ పేరు సార్థకత చేశాడు. ఈరోజు ఆస్తిపాస్తులు ఉండడమే ఇది కాదు, అవన్నీ సద్వినియోగం చేసి ఇంతమందిని ఆదుకుంటున్నాడు అనుకుంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజల్ని ఇలా ఆదుకుంటున్నాడంటే నిత్యావసర సరుకులు అవి ఇచ్చి ఈ పుట్టినరోజు అంటే ఏదో అది ఇది అని చేసుకోకుండా ఇలా ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మేము తాను తోడబుట్టినందుకు చాలా 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 గర్వపడుతున్నాం. ఈరోజు మా తండ్రి గారు మాకు అన్నీ చూసి ఇచ్చేసినా కానీ మళ్ళీ ఇంకో జన్మ ఎత్తినట్టు మాకు మా తండ్రి గారు స్థానంలో మళ్ళీ తను నిలబడి మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా లెగసీని మళ్ళీ అంత దూరం తీసుకెళ్తున్నాడంటే చాలా మామూలు విషయం కాదు. ఇది ఇలాగే 10 కాలాల పాటు తను పిల్ల పాపలతో ఈ ఇంత పేరు ప్రతిష్టలతో మా తాతగారి పేరు, మా నాన్నగారి పేరు నిలబెట్టి ముందుకు తీసుకెళ్తాడని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను నేను. నమస్కారాలండి. ఈరోజు మా తమ్ముడు అంటే సొంత తమ్ముడు కాకపోయినా నాకు నిజంగా అక్క అంటాడు కాబట్టి నా తమ్ముడు ఈవేళ బర్త్డే చేసుకుంటున్నాడు. ఆ సంతోషం మీ అందరికీ కూడా పంచాలని ఆయన కోరిక. అందుకని మీ అందరూ కూడా ఆనందించాలని ఆయన ఎంతో కష్టపడి అన్నీ సేకరించి మీ అందరికీ ఇచ్చి తను చాలా తృప్తి పడుతున్నాడు. అది నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎవరైనా డబ్బున్న వాళ్ళు నిజంగా అలా చేయాలి, అది నా కోరిక. అలా చేశాడు మా తమ్ముడు, చూపించాడు అందరికీ. అది అందువల్ల నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు, అలాగే నా కుటుంబ సభ్యులకు, నా మిత్రులైనటువంటి శ్రీ శనశ్రీని గారికి, అలాగే మన చిన్ని వెంకట గారికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ నా పుట్టినరోజు 50వ పుట్టినరోజు అనేసే కాదు, ప్రతి పుట్టినరోజు నాడు నేను పేద ప్రజలకి బట్టలు, తర్వాత నిత్యావసర సరుకులు అంటే బియ్యం, ఇంటికి సామాగ్రి అంతా ఏం కావాల్సి అవన్నీ సమకూర్చి ఇస్తుంటాను. నా శక్తి మేర ఇస్తున్నాను. ఇది మా తాతండ్రుల నుంచి వచ్చింది. అదే లెగసీ నేను తీసుకెళ్తున్నాను ముందుకి. ఆయన ఆశీర్వాదం నాకు ఉండాలి. నేను ఎప్పుడూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి. ముందుగా 100 మంది ఆడవాళ్ళకి చీరలు పంపిణీ చేశాం. తర్వాత మళ్ళీ మా కింద పనిచేస్తున్న వర్కర్లందరికీ బియ్యం మరి రేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మళ్ళీ హాస్పిటల్లో ఒక 100 సెట్ల పళ్ళు అన్నీ పంపిణీ చేస్తున్నాం. అలాగే బ్లైండ్ స్కూల్లో వెళ్ళి అక్కడ అన్నం ఇచ్చి తర్వాత వికలాంగులకు అన్నం పెట్టి తర్వాత బిస్కెట్లు అన్నీ పంపిణీ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ స్వామిలకి ఒక 25 బస్తాలు వాళ్ళ అన్నదానానికి, నిత్యాన్నదానానికి ఇవ్వడం జరిగింది. ఇలా నాకు ఈ సంఘం, ఈ సమాజం నాకు కల్పించినందుకు నేను ఎంతో కృతజ్ఞుడిగా ఉన్నాను. నమస్తే.